యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి మున్సిపాలిటీ చాలా పెద్ద మున్సిపాలిటీలో మొత్తం 35 వార్డులు ఉన్నాయి. అందులో 28వ వార్డుకు సంబంధించి బీజేపీ బలపరిచిన అభ్యర్థి చిట్టుపోల్ శ్రీధర్ సువర్ణ గారు బరిలో ఉంటున్నారు. చూస్తున్నాం, పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వర్తించి ప్రచారం కూడా చేయడం జరిగింది. అదేవిధంగా భారీగా ర్యాలీగా వెళ్ళినటువంటి పరిస్థితి. అదేవిధంగా చిట్టుపోల్ శ్రీధర్, అదేవిధంగా సువర్ణ గారు తెలియని వారు, ఎందుకంటే గతంలో కౌన్సిలర్ కూడా పనిచేశారు. శ్రీధర్ గారు బీజేపీలో అనుభవజ్ఞుడు, చాలా పేరున్నటువంటి వ్యక్తి. ఎన్నో సంక్షేమ పథకాలకు సంబంధించి పేదవారికి అందించినటువంటి వ్యక్తి అని చెప్పవచ్చు. మహిళగా అవకాశం రావడం వల్ల 28వ వార్డు నుంచి సువర్ణ గారికి అవకాశం వచ్చింది. సువర్ణ గారు బరిలో ఉంటున్నారు బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా. సో సువర్ణ గారిని అడుగుదాం. సువర్ణ గారు చెప్పండి, మీరు వెళ్తున్నటువంటి సందర్భంలో మీ భర్త గారు శ్రీధర్ గారు ఎన్నో సేవలు చేశారు. గతంలో కౌన్సిలర్ ఉన్నప్పుడు మీరు ఓటాడుతున్న సందర్భంలో ప్రజలు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? సోదరి అందరికీ నా యొక్క నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ తరఫున 28వ వార్డు కౌన్సిలర్ గా ఈసారి నాకు భారతీయ జనతా పార్టీ అవకాశం కల్పించడం జరిగింది. గతంలో 14వ వార్డు తరఫున మాజీ కౌన్సిలర్ గా పోటీ చేసి భారీ మెజార్టీతో గెలుపొందిన అనుభవం నాకుంది. నా భర్త శ్రీధర్ గారు 14వ వార్డులో చాలా అభివృద్ధి కార్యక్రమాలు జరిపించారు. రోడ్లు వేయడం జరిగింది, చాలా మందికి పెన్షన్లు ఇప్పించడం జరిగింది, చాలా మందికి ఇండ్లు ఇప్పించడం జరిగింది. దానివల్ల ఈసారి భారతీయ జనతా పార్టీ నా మీద నమ్మకంతో 28వ వార్డులో నాకు అవకాశం ఇప్పించడం జరిగింది. తప్పకుండా ఈ రోజు భారీ ర్యాలీతోని చాలా మంచిగా అందరూ రిసీవింగ్ చాలా బాగుంది. తప్పకుండా జగనన్న సహకారంతో, నేను వేనన్న సహకారంతో, ఇక్కడికి వచ్చిన అందరి సహకారంతో తప్పకుండా 28వ వార్డులో భారీ మెజారిటీని గెలిపించాలని, తప్పకుండా అభివృద్ధి చేస్తానని భారతీయ జనతా పార్టీ తరఫున ప్రమాణం చేస్తున్నాను. చూస్తున్నారు, చాలా సీనియర్ నాయకులు, బీజేపీలో కౌన్సిలర్ గా పనిచేశారు. సువర్ణ గారిని గెలిపించడమే లక్ష్యంగా వస్తున్నారు. అదేవిధంగా వేణు గారు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. ఎందుకంటే బీజేపీ పార్టీ బలపరిచిన అభ్యర్థి. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం అధికారంలో ఉంది, రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంక్షేమ పథకంలో కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా బీజేపీ పార్టీ కోటాలని చెప్తున్నారు. సో జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడదాం. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పండి, సువర్ణ గారిని గెలుపు కోసం మీరు కృషి చేస్తున్నారు. అదేవిధంగా భువనగిరి పట్టణం సంబంధించి కౌన్సిలర్ అందరినీ గెలిపించుకోవడం కృషి చేస్తున్నారు. ప్రధానంగా మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? మీ యొక్క వార్డుకు సంబంధించి ప్రజలకు ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు? భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా 28వ వార్డు చిట్టిపోలు సువర్ణ శ్రీధర్ గారు ఈ వార్డు నుంచి పోటీ చేస్తా ఉన్నారు. ఇది బీసీ మహిళగా రిజర్వేషన్ చేయబడ్డది. గతంలో నేను ఈ వార్డులో పనిచేసిన 2010 వరకు. 2010 తర్వాత 2014లో ఎలక్షన్లు జరిగినాయి. 2014 నుంచి 2019లో కూడా బీజేపీ కౌన్సిలర్ ఇక్కడ గెలుపొందడం జరిగింది. కాబట్టి మేము రెండు పర్యాయాలు భారతీయ జనతా పార్టీ నుంచి గెలిచిన సమయంలో ఈ యొక్క వార్డులో మొత్తం మట్టి రోడ్లే ఉండే. చాలా అభివృద్ధి చెందినాం. ప్రతి గల్లీలో కూడా మేము మోరీలు వేసినాం. ప్రతి వార్డులో కూడా ప్రతి ఇంటి దగ్గర కూడా సీసీ రోడ్లు వేసింది మా హయాంలోనే జరిగింది. భారతీయ జనతా పార్టీ 72 ఇండ్లు మేము ఇప్పించినాం. అదే బసవపురం దగ్గర ఇళ్లలో కూడా మా పాత్ర ఉంది. అదే అర్బన్ కాలనీలో ఇప్పించిన మా పాత్ర ఉంది. 72 ఇండ్లలో 30 ఇండ్లు ఓన్లీ ముస్లింలకే ఇప్పించినాం. 72 ఇళ్ళు, అవుట్ ఆఫ్ 72 ఇళ్లలో 32 ముస్లింలకు మేము ఇండ్లు ఇప్పించినాం. నేను గతంలో భారీ మెజార్టీ 252 ఓట్లతో మెజార్టీతో నేను గెలిచిన. తర్వాత కూడా భారీ మెజార్టీతో గెలిచినాం. ఈసారి కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి. కోటగడ్డకు, కోటమైసమ్మ గుడికి ఉన్నటువంటి ల్యాండ్ను అన్యాక్రాంతం చేస్తా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి రోడ్లని, లోపలికి వచ్చే ఈ మీనానగర్కి వచ్చే రోడ్లని కొంతమంది కబ్జకు గురయ్యారు. వాటన్నింటిని కూడా మేము నిర్మాణం చేస్తాం. పోచమ్మ గుడిని మంచిగా పెద్ద ఎత్తున గుడి నిర్మాణం చేస్తామని సందర్భంగా మాట ఇస్తున్నాం. అలాగే భారత్ టాకీస్ ముందు ఉన్నటువంటి అమ్మవారి గుడి, ఆ గుడిని కూడా మేము నిర్మాణం చేస్తాం. పక్కకు 100 గజాలు ఉంది. ఆ 100 గజాలను కూడా మేము తీసుకొని మంచి గుళ్ళు నిర్మాణం చేసి సమస్యలు లేకుండా ఈ యొక్క వార్డులో ఉన్నటువంటి ముఖ్య సమస్య పెన్షన్ల సమస్య ఉన్నది. పెన్షన్లు ఇంతవరకు రాలేదు. శానిటేషన్ సమస్య ఉన్నది. 2 ఆడోళ్ళు, 1 మొగాయన ఉన్నాడు. కాలనీ పెద్దది, సమ దుకాణం నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ దాకా. ఇక్కడ మెయిన్ రోడ్డు ఇక్కడ మీనానగర్ నుంచి ఆ కొన వరకు ఉంటది. భౌగోళికంగా పెద్దగా వార్డు ఇది. పెద్ద వార్డు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి జవాన్ గాని, శానిటేషన్ డిపార్ట్మెంట్ గాని ఎక్కువ మందిని కేటాయించవలసిన అవసరం ఉంది. మోరీలు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు. ఓన్లీ ఓపెన్ మోరీలు ఉండడం కారణంగా, దోమలు ఎక్కువ రావడం కారణంగా ఈ యొక్క ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతా ఉన్నారు. కాబట్టి ఇక్కడ మమ్మల్ని గెలిపిస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని రోడ్లని మళ్ళీ పునరుద్ధరిస్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేస్తాం. ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పోస్ట్ మార్టం రూమును కూడా దూరంకు కేటాయిస్తాం. ఎందుకంటే పోస్ట్ మార్టంలో అన్నోన్ బాడీస్ ఎవరైనా చంపబడ్డాయి కానీ,
ట్రైన్లకు పడ్డాయి కానీ గుర్తించలేని శవాలను తీసుకొచ్చి హాస్పిటల్లో పెడుతున్నారు. అట్టి వాసనకు ఈ కాలనీ వాసులంతా చాలా వాసనకు గురవుతారు. కాబట్టి ఆ యొక్క పోస్ట్ మార్టం రూమ్ కూడా చెరువు కట్ట అవతలికి షిఫ్ట్ చేయాలని మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్. ఈ కోటగడ్డకు ఉన్నటువంటి పోచమ్మ గుడిని మంచిగా నిర్మాణం చేసి ప్రజలందరికీ కూడా ఒక అందుబాటులో తెచ్చే టెంపుల్ మేము కడతామని సందర్భంగా హామీ ఇస్తా ఉన్నాం. అలాగే ఈ యొక్క కాలనీలో ఉన్నటువంటి ప్రతి ముసలోళ్లకు, ప్రతి పేద బడుగు బలహీన వర్గాలు, బీడీ కార్మికులు ఉంటారు. ముఖ్యంగా ప్రతి నెలకు ఒకసారి మేము హెల్త్ క్యాంప్ నిర్వహిస్తాం, కంటి పరీక్షలు నిర్వహిస్తాం, ఉచితంగా దంతం టెస్టులు చేపిస్తాం, అందరికి అద్దాలు ఇస్తాము, ఉచిత వైద్య సేవలు అందిస్తాం. అన్ని రకాల కూడా శ్రీధర్ అండదండలతో సువర్ణ గారు గతంలో 5 సంవత్సరాలు నాతో పాటు కౌన్సిలర్ గా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి ప్రజా సమస్యలు, బడుగు బలహీన వర్గాల యొక్క కడుపు కోతలు మాకు అందరికి తెలుసు. బీజేపీకి ఇక్కడ ఉన్నటువంటి ఫండ్లు కూడా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి నిధులు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. రేషన్ బియ్యం మాదే, ఇక్కడ ఉన్నటువంటి లైట్లు మాయే, కరెంటు బిల్లులలో కూడా ఉచితంగా రావాలనేది, స్ట్రీట్ లైట్లలో కూడా మేము ఇచ్చిన స్ట్రీట్ లైట్లే నడుస్తా ఉన్నాయి. సీసీ రోడ్లలో మా భాగస్వామ్యం ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ప్రతి ఈ సంక్షేమ పథకాలలో కేంద్ర ప్రభుత్వం వాటా లేని పథకమే లేదు. కాబట్టి మీరు ఆశీర్వదించి సువర్ణను గెలిపించవాలని ఈ యొక్క 28వ వార్డు ప్రజల్ని సవినయంగా మనవి చేస్తూ, విజ్ఞప్తి చేస్తూ నేను ఈ సందర్భంగా ప్రజలను వేడుకుంటున్నాను. ఇప్పటికే 14వ వార్డులో అభివృద్ధి పరిచాడు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. అక్కడ ఉన్నటువంటి కాలనీని అభివృద్ధి పరిచినటువంటి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. ఈసారి మహిళగా అవకాశం వచ్చింది, అలా భార్యను నిలబెట్టారు. శ్రీధర్ గారితో శ్రీధర్ గారు చెప్పండి, ఈ కాలనీకి సంబంధించి మీరు ఎట్లాంటి ముందుకెళ్తున్నారు? ప్రజలు ఏ సమస్యలు గుర్తించారు? ప్రజలకు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? భారతీయ జనతా పార్టీ 28వ వార్డు అభ్యర్థిగా మాకు అవకాశం కల్పించినటువంటి ముఖ్యంగా జగనన్న గారికి, కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము. రానున్న రోజుల్లో ఏదైతే గతంలో అయితే జగనన్న ప్రతి ఇంటికి ఎర్లీ మార్నింగ్ ఉదయం పూట తిరిగేవాడు, అదే అవకాశంగా తీసుకొని మేము కూడా ప్రతి ఇంటికి కూడా ఉదయం పూట వెళ్ళడం జరుగుతుంది. వెళ్తానని ప్రమాణం చేస్తున్నాను. ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర, పోస్ట్ మార్టం దగ్గర మోరీ డ్రైనేజ్ ఖచ్చితంగా చేపిస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ అన్యాక్రాంతమవుతున్నటువంటి భూమిని కూడా దాన్ని దేవాలయంగా నిర్మించి మీ అందరి సహకారాలతో అక్కడ పోచమ్మ గుడి కానీ, ఇక్కడ నల్ల పోచమ్మ గుడి కానీ నిర్మిస్తామని వాగ్దానం చేస్తున్నాం. 100% కూడా ప్రజల మధ్యనే ఉన్నాం. గతంలో కూడా మా భార్య గారు బీజేపీ తరఫున కౌన్సిలర్గా నిలబడే అనుభవం ఉంది. అన్న సహకారంతో కూడా ఈ రోజు మళ్ళా గెలిచి ఈ వార్డుకు అభివృద్ధి పథంలోకి తీసుకొస్తామని ప్రమాణం చేస్తున్నాము. పేరున కూడా ఇటువంటి ఉన్న మీరనగర్లో ఉన్నటువంటి కార్యకర్తలు కూడా మాకు అన్ని విధాల సహకారాలు అందిస్తున్నారు. ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉంది. మీరందరూ కూడా ప్రజలు దృష్టిలో పెట్టుకొని మా భార్య గారికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే మరొకసారి ప్రజలకు సేవ చేసుకునే భాగ్యం కల్పించవలసిందిగా పేరున మీనానగర్ 28వ వార్డు ప్రజలను వేడుకుంటున్నాను. చూస్తున్నాం, చాలా అనుభవజ్ఞులు, బీజేపీలో అనుభవజ్ఞులు అంతా కూడా ఈ కాలనీలో ఉన్నారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ అభివృద్ధి పరిచారు, అదే విధంగా శ్రీధర్ గారు కూడా అభివృద్ధి పరిచారు. ఈ యొక్క అవకాశం మళ్ళీ మాకు ఇచ్చినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సమస్యలు గుర్తించాము, ఆ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించే వైపు దూసుకెళ్తాము. ఈ యొక్క అవకాశం మాకు ఇచ్చినట్లయితే 28వ వార్డులో బీజేపీని గెలిపించినట్లయితే ఖచ్చితంగా ఈ 28వ వార్డును ఒక మంచి అభివృద్ధి పరుస్తాము, అదేవిధంగా ఒక మోడల్ వార్డుగా తీర్చిదిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా శ్రీధర్ గారు చెప్తున్నారు. మరి 28వ వార్డుకు సంబంధించి ప్రతి సమస్యను పరిష్కరిస్తా అని చెప్పి మాట ఇవ్వడం అయితే జరిగింది. ఇది కెమెరా అరుణ్తో శరత్, 28వ వార్డు భువనగిరి.